మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. అభిజిత్ దీప్కే చదువు ఫండింగ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీకి సీజేపీ అధ్యక్షుడు బిగ్ ఛాలెంజ్ విసిరాడు. తనను ప్రశ్నించే ముందు మోదీ డిగ్రీ బయట పెట్టాలని కూడా సవాల్ విసిరాడు. ఆ తర్వాతే తాను స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్స్ లేఖను చూపించడానికి సిద్ధమని కూడా దీప్కే తేల్చి చెప్పాడు. తన చదువుతో బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని కూడా నిలదీస్తున్నాడు. గతంలో మోదీ డిగ్రీ సర్టిఫికేట్ విషయంపై ఆర్టీఐ కింద కోరారు కేజ్రీవాల్ ప్రభుత్వం. ఆ వివరాలు వెల్లడించడానికి యూనివర్సిటీ నిరాకరించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా ఫలితం శూన్యం. ఇప్పుడు అభిజిత్ ప్రధాని డిగ్రీ విషయాన్ని ప్రస్తావించడంపై కూడా జోరుగా చర్చ అయితే జరుగుతోంది. और वो जानना चाहता है कि मैंने अपनी एजुकेशन। हेलो एवरीवन, मैंने अभी देखा कि किसी बीजेपी के कार्यकर्ता ने मेरे ऊपर आरटीआई फाइल की है और वो जानना चाहता है कि मैंने अपनी एजुकेशन कैसे कंप्लीट की। तो मैं उनसे पूछना चाहता हूँ, क्या आपके नेता अपनी डिग्री दिखाएंगे? मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ। क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? और मुझे समझ नहीं आता इन लोगों को एजुकेशन से इतनी क्या प्रॉब्लम है। अगर कोई आम घर का लड़का बॉस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? आप लोग एजुकेशन के इतने खिलाफ क्यों हो? हेलो एवरीवन, मैंने अभी देखा అని అభిజిత్ దీప్కే నా సర్టిఫికెట్స్ గురించి అడిగేయడానికన్నా ముందు మీ అధినేత ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికేట్ విషయం ఏమైంది? గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆర్టీఐ యాక్ట్ కింద యూనివర్సిటీని కోరినప్పటికీ కూడా ఎందుకు నిరాకరించింది? ఒకవేళ నిజంగా డిగ్రీ సర్టిఫికేట్ ఉండి డిగ్రీ అర్హత ప్రధాని కలిగి ఉంటే బయట పెట్టచ్చు కదా, ముందు దాన్ని బయట పెట్టండి. అప్పుడు నా ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి నేను చూపిస్తానని అయితే చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు పర్టికులర్గా 2026 ఆగస్టు ప్రారంభంలో భారత రాజకీయాల్లో మళ్ళీ ఒక పాత వివాదం కొత్త రూపంలో తలెత్తిందని చెప్పాలి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తన అమెరికా విద్యా ఫండింగ్ పై వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికేట్ను ముందుగా బయట పెట్టాలి అని సవాల్ విసరడం, అలాగే మీ చక్రవర్తి డిగ్రీ చూపించండి, ఆ తర్వాతే నా స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించిన లేఖలు చూపిస్తాను అని కూడా స్పష్టం చేశారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిస్పందన అయితే కాదు, ఇది విద్యా పారదర్శకత, రాజకీయ దాడులు, మధ్యతరగతి యువత ఆశలు, అధికార పక్షం యుక్తులపై లోతైనటువంటి ఒక చర్చనైతే తీసుకొని వస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఈ అంశం రాజకీయ పరమైనటువంటి వివాదంగా మారుతోంది. గతంలో ప్రధాని మోదీ డిగ్రీ అర్హతకు సంబంధించినటువంటి ఒక అంశం ఏ స్థాయిలో రాజకీయ వివాదాన్ని రేకెత్తించిందో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అభిజిత్ వెనక ఎవరో ఉన్నారు, తన ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, స్కాలర్షిప్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా విదేశాల నుంచి ఫండింగ్ అవుతున్నాయి, రకరకాలైనటువంటి ఆరోపణలు రావడంతో ఈ నేపథ్యంలో అభిజిత్ దీప్కే స్పందించడం కూడా జరిగింది. నా ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి వివరాలు నేను చెప్తాను, అవి బహిరంగం చేయడం అనేది నాకు పెద్ద ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కాదు. ముందు మీ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ అర్హతకు సంబంధించి గతంలో ఉన్న వివాదాన్ని ముందు క్లియర్ చేయండి. ఇది అభిజిత్ దీప్కే విసిరినటువంటి సవాల్. మరి కేజ్రీవాల్ అఫీషియల్గా ఆర్టీఐ యాక్ట్ కింద కోరారు, దానికి సంబంధించి యూనివర్సిటీ స్పందించడానికి నిరాకరించినటువంటి సిచ్యువేషన్. మరి ఎందుకు ఆ యూనివర్సిటీ నిరాకరించింది? ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. మళ్ళీ పాత అంశం కొత్తగా రాజకీయ పరమైనటువంటి వివాదంగా మారేటువంటి అవకాశం. నేను బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నది వాస్తవం. దీనికి సంబంధించి స్కాలర్షిప్ల విషయం కావచ్చు, అన్నీ కూడా అఫీషియల్గా ఉంటాయి, అధికారికంగా ఉంటాయి. మరి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ, భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి, ఆయన డిగ్రీ అర్హతకు సంబంధించి దాచుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది ప్రధానంగా దీప్కే వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ అంశం కూడా సోషల్ మీడియాలో దీప్కే ప్రస్తావించిన తర్వాత విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీప్కే ప్రశ్నించింది కరెక్టే కదా? దీప్కే కావాలి అంటే ఇమీడియట్గా కూడా తన విద్యార్హతలు కానీ, తను ఏ విధంగా బోస్టన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి అఫీషియల్ ప్రాసెస్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఫండింగ్ కావచ్చు, లోన్ విషయాలు కావచ్చు, దానికి సంబంధించిన అఫీషియల్ లెటర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. కానీ ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతకు సంబంధించి డిగ్రీ సర్టిఫికేట్ని బయట పెట్టండి, ఇది చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి కూడా ఒకంత రాజకీయ పరమైనటువంటి అంశంగా గతంలోనూ ఉంది. ఇప్పుడు జెన్జీ ఉద్యమం ఊపందుకున్నటువంటి ప్రస్తుత తరంలో అభిజిత్ దీప్కే ప్రశ్నించిన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా హ్యాష్ ట్యాగ్లతో ఈ అంశం ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అభిజిత్ దీప్కే తప్పేమైనా మాట్లాడా? అఫీషియల్గానే చెప్తున్నాడు కదా. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తే తప్పేముంది? ఒకవేళ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే లేదని చెప్పాలి. మరి
యూనివర్సిటీ కూడా ఎందుకు స్పందించడం లేదు? ఇలా రకరకాలైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి అభిజిత్ దీప్కేకి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. మధ్యతరగతి కుటుంబంలో అభిజిత్ దీప్కే జన్మించారు. తండ్రి భగవాన్ రావు దీప్కే MIDCలో జూనియర్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి ఇంట్లో ట్యూషన్లు చెప్పేవారు. మరాఠీ మీడియం స్కూల్ నుంచి మొదలై కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా జర్నలిజం చదువు, పూణేలో పనిచేయడం, ఆ తర్వాత బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేశాడు. ఈ ప్రయాణం సాధారణ మధ్యతరగతి యువకుడి కష్టాలను ఒకంత ప్రతిబింబిస్తుందని కూడా సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు. చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వెదిగినటువంటి CJP అధినేత అభిజిత్ దీప్కే తన గురించి ప్రశ్నించే ముందు ఎవరైతే దీప్కేను ప్రశ్నిస్తున్నారో ముందు మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, పర్టికులర్గా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత గురించి మీరు బయట పెట్టండి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి 2026లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను కాక్రోచ్లను పోల్చినటువంటి మాటలతో సోషల్ మీడియాలో CJP ఏ స్థాయిలో పాపులర్ అయిందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, నీట్ UG ప్రశ్నాపత్రం లీక్ కావచ్చు, పేపర్ లీక్ల కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యా వ్యవస్థ మీద అసంతృప్తితో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఉద్యమంగా ఏ స్థాయిలో అది మారింది. జెన్జీ తరం ధర్మేంద్ర ప్రధాన్ని గద్దె దించేంత వరకు కూడా, తన రాజీనామా చేసేంత వరకు కూడా వారందరూ అనారోగ్యం పాలైనప్పటికీ కూడా అభిజిత్ దీప్కే విషయంలో ఇదే మాట చెప్తున్నారు. అనారోగ్యం పాలైనప్పటికీ కూడా అభిజిత్ పోరాటం చేశాడు. కాక్రోచ్ పార్టీని, ఆ ఉద్యమాన్ని ఏ స్థాయిలో నడిపాడో మీ అందరికీ తెలిసిందే. కానీ అలాంటి వ్యక్తికి సంబంధించిన విద్యార్హతలు మీరు తలుచుకుంటే తన సర్టిఫికెట్స్ మీరు తెప్పించుకోగలరు, అఫీషియల్గా కూడా మీరు బాహాటంగా బయట పెట్టగలరు. కానీ మీరు ప్రశ్నించడానికి సంబంధించి ఒకసారి మీ సైడ్ కూడా ఉన్నటువంటి అనుమానాల్ని మీరు నివృత్తి చేయాలి. కోర్టుకు వెళ్ళినప్పటికీ యూనివర్సిటీ RTI యాక్ట్ కింద స్పందించడానికి ఎందుకు నిరాకరించింది? అందులో ఏమైనా మతలబ్ ఉందా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి సంబంధించి దేశానికి మీరు క్లారిటీ ఇవ్వాలి, ఇది చెప్తున్నటువంటి మాట. అలాగే అభిజిత్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూద్దాం. సూరత్కు చెందినటువంటి RTI కార్యకర్త అమిత్ తివారీ అభిజిత్ తండ్రి ఆదాయంపై ప్రశ్నలు లేవనెత్తడం. జూనియర్ ఇంజనీర్కు నెలకు 60 నుంచి 65 వేల రూపాయల జీతం. దీంతో కుటుంబం అమెరికాలో చదువు ఖర్చులు ఎలా భరించింది అని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పన్ను అధికారులకు పలు రకాల కంప్లైంట్లు అయితే చేశారు. CJP రిజిస్ట్రేషన్, కపిల్ సిబల్ కోటి రూపాయల నిధి వంటి విషయాలపై కూడా ప్రశ్నలు అయితే తరచూ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక సాధారణ వ్యక్తి కొడుకు బోస్టన్లో చదవటం ఎందుకు బాధ కలిగిస్తుంది అనేటువంటి అభిజిత్ ప్రశ్నకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్కాలర్షిప్ ప్లస్ లోన్, దీనికి సంబంధించి అభిజిత్ అయితే ఒక స్పష్టమైనటువంటి అంశం కూడా చెప్పారు. అయితే బోస్టన్ యూనివర్సిటీ నుంచి డీన్స్ స్కాలర్షిప్ $12,500 సెమిస్టర్కు, 3 సెమిస్టర్లకు మొత్తం $37,500. మిగతా ఖర్చులకు ఎడ్యుకేషన్ లోన్, ఆ లోన్ ఇంకా చెల్లించాల్సి ఉంది అని కూడా స్పష్టం చేస్తున్నాడు అభిజిత్. స్కాలర్షిప్ లేఖను కూడా షేర్ చేశారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా డాక్యుమెంట్లు నేను చూపిస్తాను, కానీ ముందు మీ చక్రవర్తి డిగ్రీ చూపించండి అని కూడా చెప్పడం జరిగింది. తన చదువుతో బీజేపీ నేతలకు ఏం ఇబ్బంది, ఇది అభిజిత్ దీప్కే నిలదీసినటువంటి వైనం. CJP భవిష్యత్తులో క్రౌడ్ ఫండింగ్ పై ఆధారపడి పూర్తి పారదర్శకతతో నడుస్తుందని కూడా ఈ నేపథ్యంలో చెప్తూ ఉన్నారు. ఇది రాజకీయంగా తెలివైనటువంటి ఎదురుదాడి అని కూడా చెప్తున్నారు. తనపై వచ్చినటువంటి అవినీతి అనుమానాన్ని ప్రధాని డిగ్రీ అనేటువంటి పాత సున్నితమైనటువంటి విషయం మీదకి మళ్లించడం కూడా జెన్జీ తరం ఆలోచనలకు అద్దం పడుతోంది. ఒక సాధారణ పౌరుడు తన విద్యా వివరాలు చెప్పడానికి సిద్ధం, కానీ దేశ ప్రధాని విషయంలో సమాధానం లేదు అనేటువంటి సందేశం బలంగా జెన్జీలోకి వెళ్తోంది. సోషల్ మీడియాలో ఈ అంశం చిలికి చిలికి గాలివానలా మారటానికన్నా ముందే ఈ అంశానికి సంబంధించి డైవర్ట్ అయితే బెటర్ అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ నేతలకైతే అందరూ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వివాదం 2014 లోక్సభ ఎన్నికల నుంచే ఉంది. ప్రధాని తమ ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో BA పొలిటికల్ సైన్స్, గుజరాత్ యూనివర్సిటీ నుంచి MA అని చెప్పుకున్నారు. 2016లో అరవింద్ కేజ్రీవాల్ RTI కార్యకర్తలు డిగ్రీ వివరాలు అయితే కోరారు. CIC ఆదేశాలు కూడా వచ్చాయి, కానీ యూనివర్సిటీలు పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫిడ్యూషరీ సంబంధం అని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే అప్పట్లో ఉంది. మరి ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది? ఒక కామన్ మ్యాన్ అంశానికి సంబంధించి ఏదైనా RTI యాక్ట్ కింద కోరితే డెఫినెట్గా దాన్ని యూనివర్సిటీలు ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ప్రధానమంత్రి విషయంలో అది సున్నితమైనటువంటి అంశం ఎందుకు అవుతుంది? అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అంశాలు, ఇతరత్ర కోట్ చేసినటువంటి అంశాలకు సంబంధించి కదా CJP అధినేత అభిజిత్ దీప్కే అడుగుతోంది.
మరి అప్పుడు కేజ్రీవాల్ అడిగినప్పుడు యూనివర్సిటీ చెప్పడానికి నిరాకరించింది. మరి ఇప్పుడు అభిజిత్ దీప్కి అడుగుతున్నాడు, ఇప్పటికైనా సరే ప్రధాని విషయంలో ఒక క్లారిటీ ఇవ్వండి అనేటువంటి మాట అయితే చెప్తా ఉన్నారు.